గురుగారు మే 12వ తారీఖున లలిత కళా తోరణంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం 27 సార్లు పారాయణ చేయబోతున్నాం కదా, మరి ఆ కార్యక్రమ వివరాలు చెప్తారా? సాయంత్రం 5 గంటలకి ప్రారంభమమ్మ. గణపతి పూజతో ప్రారంభం. సాయంత్రం 5 గంటలకేనండి? 5 వచ్చేయాలి. అది ప్రదోష సమయం అమ్మ. ఆ, కొన్ని సమయాలలో చేస్తే చేసిన దానికన్నా కొన్ని లక్షల ఫలితం వస్తుంది మనకు. కొన్ని సమయాలు చేస్తే చేసింది వృధానే అయిపోతుంది. కొన్ని సమయాలు ఉంటాయి. ఈ 5 అనేటువంటిది 4:30, 5 అనేటువంటిది ప్రదోషకాలంగా పరిగణింపబడుతుంది. 5 గంటలకి గణపతి పూజతో ప్రారంభము. తర్వాత రాముడి వారి యొక్క ఆరాధన అనంతరం ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి 42 రకాల ఏవైతే కనుక సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉంటాయో ఆ ద్రవ్యోదకంతో అభిషేకం స్వామివారికి. ఆ మంగళమూర్తికి ఆ శతఛిద్రమమ్మ, అంటే అది మీ భాషలో చిల్లులు వేసిన అంటారు, దానికి శతఛిద్రాభిషేకం అని ఉంటుంది. ఆ శతఛిద్రం పట్టుకొని ఈ 42 రకాల మూలికలతో ఉండేటువంటి ఉదకం ఏదైతే ఉంటుందో ఆ ఉదకంతో స్వామివారికి అభిషేకం. ముందు పానకంతో అభిషేకం చేసిన తర్వాత శతఛిద్రాభిషేకం. అది అయిపోగానే స్వామివారికి అలంకారం చేసేసి వడమాల, తర్వాత వచ్చేటప్పటికి అప్పాలంటే స్వామివారికి చాలా ఇష్టం. ఆ అప్పాల మాల కూడా మెడలో వేసి అరటితో తయారు చేసిన మాల, అరటి పళ్ళ మాల అని అందులో ఉంటారు. తమలపాకులు స్వామివారి దగ్గర పెట్టి చక్కగా ఆ తమలపాకులతో అర్చన చేసుకుంటూ 11 సార్లు మంజు సూక్త పారాయణ జరుగుతుందమ్మా. ఆ మంజు సూక్త పారాయణప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్సులో ఈ నాకు ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని ఒక మనస్సులో వేసుకుంటే 11 సార్లు మంజు సూక్తం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 72 గంటలమ్మా. 72 గంటల్లో వీళ్ళని ఎవరైతే ఇబ్బందికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ కారణం చేతనే సరే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ అడ్డం పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, కింద పడ్డాడు, దెబ్బ తగిలినటువంటి మాట వింటారు 72 అవర్స్ ఖచ్చితంగా. ఇదేం ప్రమాదాలు కాదు. అంటే నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి నిన్ను ఎంత మెంటల్గా మానసికంగా నువ్వు ఆవేదన అనుభవించావా అటువంటి ఆవేదన ఆ మనిషి ఏదో ఒక రకంగా అనుభవించడం మనం చూడగలుగుతాం. చూశాము అంటే మనకు ఆ ఫలితం వచ్చేసినట్టే. అంటే మనం ఏం కోరుకుంటాం? నా కష్టం తీరాలి. నీ కష్టం తీరిందని నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టానికి సంబంధించిన ఒక రిలేటివ్ విషయం జరగాలి. అక్కడ జరిగినప్పుడు నీకు అది తెలుస్తుంది. అలా 11 సార్లు నేను ఇంకొక 2-3 కనుక తీసుకొస్తే అన్యోన్యంగా అది 33 సార్లు కూడా అవుతుంది. కనీసం ఆ 40 నిమిషాల వ్యవధిలో మేము చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ క్రతువు అనేటువంటిది ప్రతి ఒక్క శరీరంలోకి కూడా చక్కటి ఎనర్జీ పవర్ లాగా వెళ్ళి ఎలాంటి పరిస్థితులు నెగిటివ్ లేకుండా కొంతమందికి అయితే అక్కడే చెప్పగలుగుతారు కూడా. ఈ వెంట్రుకలు నిలబడి ఏదో అంటారు అటువంటి